మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. గతంలో నిషేధానికి గురైన క్యూనెట్ సంస్థ సరికొత్తగా ఇగ్నైట్ పేరుతో అవతారమెత్తిందని సిపి సజ్జనార్ తెలిపారు. ఆ సంస్థ చేయాలనుకున్న దాదాపు 5,000 కోట్ల భారీ మోసాన్ని భగ్నం చేసినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. ఈ అంతర్జాతీయ నెట్వర్క్ హాంకాంగ్ కేంద్రంగా గత 25 ఏళ్లుగా గోల్డ్ క్వెస్ట్నెట్ క్యూనెట్ ప్రస్తుతం ఇగ్నైట్ గా పేరు మార్చుకుని అమాయకులను దోచుకుంటోందని సిపి వివరించారు. ఈ భారీ మోసంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాదాపు 5,000 కోట్ల పైన వాళ్ళు మోసం చేసే ఒక ప్లాన్ ఉండింది. అంతకుముందు కూడా చరిత్రలో చూస్తే కూడా వాళ్ళు దాదాపు 7,500 కోట్ల రూపాయలు మోసం చేయడం జరిగింది. లక్షల్లో బాధితులు ఉన్నారు మన దేశంలో. సో ముఖ్యంగా మనము వాళ్ళు ఫస్ట్ అవతారం ఎత్తింది గోల్డ్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆర్ఓసి చెన్నైలో 21 డిసెంబర్ 2001లో రెస్ట్ కావడం జరిగింది. తర్వాత సెకండ్ అవతారము వాళ్ళు క్వెస్ట్నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి చెన్నైలో రెస్ట్ కావడం జరిగింది. ఎందుకంటే 2003లో వాళ్ళపైన చాలా పెద్ద ఎత్తున అక్కడ పబ్లిక్ అవుట్క్రై వచ్చింది. చాలామంది కంప్లైంట్ చేశారు. ఆ కంపెనీ 23 నవంబర్ 2004లో క్వెస్ట్నెట్ అనే కంపెనీ రెస్ట్ అయిన తర్వాత దాదాపు ఒక 7 ఇయర్స్ బిజినెస్ చేసింది. 2010లో 2010లో ఈ ఒక కంపెనీ పైన వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ SFIO ద్వారా జూలైలో కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు ఒక ఇన్వెస్టిగేషన్కి ఇచ్చింది. 2012 మార్చిలో ఒక పెద్ద ఎత్తున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 3వ అవతారము ఇది ఎప్పుడు SFIO ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ఎక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు ఇగ్నైట్ పేరుతోనే వాళ్ళు కొత్త కంపెనీని తీసుకురావడం జరిగింది, తెలియపరిచారు. సో ప్రజలందరూ కోరుతున్నాను, ఏ పేరు చెప్పినా ఎక్కడ ఎన్రోల్మెంట్ ఉంది, ఎక్కడ ఒకరి నుంచి ఒకరు చేర్చుకోవాలి, ఎప్పుడు వస్తుంది. ఎన్రోల్మెంట్ ద్వారా మీకు డబ్బులు వస్తే అది ఇల్లీగల్ మనీ సర్క్యులేషన్ స్కీము.